అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కు స్వాగతం అండి. కృషిని నమ్ముకొని మనం బాగుంటూ మన తోటి వారిని బాగా ఉంచాలి అనే తపన ఉన్నవారు అందరూ కలిసి ఈ ఉత్పత్తులను ప్రారంభించామండి. పట్టుతేనే ఈ చోడుపిండి శుభ్రంగా కడిగి ఆరబోసి ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నామండి. అధిక బరువు, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర సమస్యలను తగ్గించే ఈ మొలకలతో జావపిండిని తయారు చేసి ఆ వీడియోని నేను పోస్ట్ చేశానండి. అంత కష్టపడి తయారు చేసుకోవడం మా వల్ల కాదు, ఈ ప్రోడక్ట్ని మాకు అందివ్వండి అని మా స్నేహితులు తెలిసిన వాళ్ళు అడిగితే ఈ వస్తే కుటుంబంలో వారికి కూడా ఈ అవకాశాన్ని అందివ్వాలని ఈ ఉత్పత్తులను ప్రారంభించామండి. ఈ పౌడర్ని ఒక్కపూట ఆహారంగా ఉపయోగిస్తే నరాల నీరసం, నొప్పులు తగ్గి ఆరోగ్యంగా తయారవుతామండి. బిడ్డకి తల్లిపాలు లాగా పనిచేస్తుందండి మనకి ప్రకృతి మాత ఇచ్చిన ఆహారం. మా టైలరింగ్ గ్రూప్లో మేము ఖాళీగా ఉన్నాము, జీవనాభివృద్ధి కోసం ఏదైనా చేస్తాము అని ఆసక్తి ఉన్న వారి చేత ఈ పని ప్రారంభించామండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ ఆరోగ్యాన్ని పంచాలి, మీరు ఆనందంగా ఉండాలి. ఓకే. ఈ మొలకల పిండి పావు కేజీ 50 రూపాయలు పడిందండి. నీ జిమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. నిజమేనా? ఇది మొలకలు ప్రోటీన్, మొలకలతో చేసిన పిండి. ఇదేమేంటి అనుకుంటున్నావు? రాగులు, ఉలువలు, పచ్చజొన్నలు, సోయాబీన్స్, సజ్జలు, అండ్రుకొరలు వీటిని మొలక కట్టి 2 రోజులు సూర్యరశ్మిలో ఎండబెట్టి అప్పుడు పౌడర్ చేసాం. ఈ పొడిని జావగాను సగం గోధుమ పిండి కలిపి రోటీలుగాను కూడా చేసుకోవచ్చు. ఈ మొలకల పిండితో పాటు ఉట్టి సోళ్లను శుభ్రంగా కడిగి ఆరబోసి పిండిగా తయారు చేసి ఈ పిండిని కూడా సప్లై చేయగలం. ఈ పిండిని ఇడ్లీలో కానీ దోశలో కానీ జావగా కానీ ఉపయోగించుకోవచ్చు. కేజీ రాగులు 50 రూపాయలు తీసుకున్నాడండి. కడిగి ఆరబోసినందుకు, మిల్లు పట్టినందుకు 20 రూపాయలు జత చేసి కేజీ 70 రూపాయల చొప్పున విక్రయిస్తున్నామండి. పావు కేజీ పిండి చొప్పున అయితే ఏ పావు కేజీ కా పావు కేజీ 20 రూపాయల చొప్పున ధర నిర్ణయించామండి. మన జీవన విధానం, మన ఆహారం, తద్వారా వచ్చే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి. ఇదే ఆహారాన్ని వస్తే కుటుంబంలో అందరికీ అందివ్వాలి అన్న ఆలోచనతో ఈ పల్లెతల్లి ఉత్పత్తులను ప్రారంభించామండి. ఎవరైనా కావాలనుకున్న వారు ఈ స్క్రీన్పై కనిపించే నెంబర్కి ఫోన్ చేసి ఈ ఉత్పత్తులను పొందగలరు. తృణధాన్యాలను నానబెట్టి మొలకలుగా చేసి పిండిగా తయారు చేసిన వీడియోని నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకుని ఆరోగ్యాన్ని పొందండి. ప్రస్తుతం ఈ ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పులుగుర్త గ్రామంలో శివాలయం వీధిలో ఉన్నటువంటి మా ఇంటి వద్ద ఈ ఉత్పత్తులను సరఫరా చేయగలం. ఈ రాగులు, జొన్నలు, మిల్లెట్స్ అన్నీ కడిగి సిద్ధంగా ఉంచుకుంటామండి. ఒక్కరోజు ముందు ఆర్డర్ ఇస్తే ఈ గోధుమ పిండిని, సోడు పిండిని, ఈ మిల్లెట్స్తో చేసిన నూకని అందివ్వగలుగుతాం. ఈ మొలకలతో చేసిన పిండి కావాలంటే 5 రోజుల ముందు ఆర్డర్ చేయాలండి. ఈ ధాన్యాలతో తయారైన ఆహారాన్ని రోజు ఒక్క గుప్పెడు తీసుకుంటే అధిక బరువు తగ్గి ఆరోగ్యం మెరుగవుతుందండి. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మనం ప్రతినిత్యం ఒక్క గుప్పెడు ఆకుకూరని, ఒక పావు కేజీ కాయగూరని కూర రూపంలో, ఒక పావు కేజీ కాయగూరల్ని రసం రూపంలో మనం శరీరానికి అందిస్తే సులువుగా మనం 1/2 కేజీ ఆకుకూరని, కాయగూరని కలిపి తీసేసుకోగలుగుతామండి. మన ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. అవకాశాన్ని తెచ్చుకునైనా మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్ని, కాయగూరల్ని, పండ్లని మనమే పండించుకోగలగాలండి. రసము అంటే సారం అండి. ఈ సారవంతమైన ఆహారాన్ని మనం తీసుకోవడం అలవాటుగా చేసుకుంటే దేహం ఆటోమేటిక్గా శక్తివంతంగా తయారవుతుంది. ప్రతినిత్యం తాగాల్సిన నీళ్లను తాగాల్సిన సమయంలో తాగుతూ ప్రాణాయామ సాధన, యోగాసనాల సాధన ద్వారా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఈ నిర్జీవ కణాలు కూడా తొలగిపోయి శక్తి, చైతన్యం పుడతాయండి. మన ప్రాంతాల్లో పండే పండ్లను ఒక్క పూట ఆహారంగా తీసుకోవడం అలవాటుగా చేసుకుంటే మన శరీరంలో ఉన్న ఏ రోగమైనా సహజంగా తగ్గిపోయి మనం ఆరోగ్యవంతంగా, ఆనందంగా తయారవగలుగుతాం. మనం ప్రతి శ్వాసని భగవన్నామస్మరణతో దీర్ఘంగా తీసుకుంటూ, మన ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ, వారిని తలుచుకుంటూ, ఇష్టమైన పాటలను పాడుకుంటూ ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడిపిస్తే చైతన్యంగా ఉండొచ్చండి. ఒక్క గుప్పెడు నవధాన్యాలను మొలకల రూపంలో కానీ ఏదో ఒక రూపంలో ఆహారంగా అందిస్తే చాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ను తప్పనిసరిగా తెలియచేయండి. మీ కామెంట్ నాకు, నాతో పాటు కష్టపడి పనిచేసేవారందరికీ మీ కామెంట్ మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. ఉంటానండి. మరో మంచి వీడియోతో కలుద్దాం.
ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు మీకు ధన్యవాదములు.